సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సినిమా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అనిపించింది నాకు చూస్తూ ఉంటే. సో ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ గాను, లేదంటే మీరు ఎలా చూస్తారు, నేను కూడా 19th ఉగాది రోజున మీరు ఎలాంటి తీర్పునిస్తారు, మీకు ఎలా నచ్చదు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడో మారుమూల నేను పాలిటిక్స్లో ఉన్నాగా నేను ఎప్పుడు సినిమా నా నుంచి తీయలేను, నా గుండెలో ఉండిపోయింది, నరాలు జీర్ణించుకుపోయింది, సినిమాని తీయలేరు. ఇందాక హరీష్ చెప్తున్నట్టుగా ఒక పాటలు కానీ సాహిత్యం కానీ వింటూ ఉంటాం. అలాగే ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, మనం చాలా లోలో ఉన్నప్పుడు ఒక సినిమా చూడగానే, ఒక సన్నివేశం చూడగానే మళ్ళీ జీవితం మీద మళ్ళీ మనకు ఆశ వచ్చి ముందుకెళ్తాం. చాలాసార్లు ఎన్ని ఇబ్బందులున్నా, ఓటములు తట్టుకుని ఒకసారి సినిమా అనేది మనకి అబ్రాడ్లాగా పార్కులు ఉండవు, మనకి చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఉంటాం, రోడ్ల మీద నడవడానికి సరైన పేవ్మెంట్స్ ఉండవు. అన్ని ఇబ్బందుల మధ్యలో కూడా భారతదేశంలో, ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో సినిమా చాలా కీలకమైంది. సినిమా అనేది లేకపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతే మనం ఊహించలేము. ఒకసారి బెంగళూరులో రాజ్ కుమార్ గారిని వీరప్పన్ ఆయన కిడ్నాప్ చేసినప్పుడు, దిస్ ఇస్ అబ్జర్వేషన్ బై కర్ణాటక పోలీస్, సడన్గా స్పైక్ అయిందండి క్రైమ్. సినిమాలన్నీ